హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు వ్లాగ్ అంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీయడం జరిగింది. సో ఇంకా ఎక్కువ లెంత్ అనేది ఏముండదు. సో ఇంకా ఈరోజు నేను చేసుకున్న వర్క్ అనేది కూడా అంతా కూడా చూపిస్తాను మీకు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇంకా నేను మార్నింగ్ ఇంకా వర్క్ చేసుకున్న ఇంకా ఆఫ్టర్ అంటే ఇక నా పని కొంచెం ఒక 10:30-11 వరకు అట్లా కంప్లీట్ చేసుకుంటాను. సో అంతవరకు అయితే చూపిస్తాను. సో ఎక్కువ లెంత్ లేకుండా చూపిస్తాను. సో వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ముందైతే వీడికైతే చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు ఈ ముగ్గు అయితే ఇలా వేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ముగ్గు ఎలా ఉందనేది. సో మీరు ఇచ్చే చిన్న లైక్ అయితే కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది. సో ఇంకా తర్వాత ఇల్లంతా కూడా మంచిగా చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఆఫ్టర్ తర్వాత ఇంకా గడపకైతే మంచిగా పసుపు వేసి రాసేసి అయితే మంచిగా ముగ్గు అయితే తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మనం ఇట్లా వీక్లీ 2 టైమ్స్ అట్లా చేసినా కానీ బాగా అనిపిస్తుంది కదా. ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ అంటే ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఇల్లంతా కూడా అంటే ఆ రోజైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం. కానీ ఇట్లా గడప ముగ్గు పెట్టుకోవడం అండ్ నేను పూజ కూడా డైలీ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఆ రోజు అనేది ఏం లేదు. సో డైలీ చేస్తాను నేను పూజ ఇంట్లో. సో కాబట్టి డైలీ మంచిగా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది నాకు మాత్రము. సో ఏంటంటే వీడియో తీయడానికి చూపించడానికి కొంచెం టైం అనేది కుదరడం లేదు కాబట్టి సో అందుకని కొంచెం నాకు హెల్త్ బాగాలేకపోవడం వలన లేకపోతే మా పాపకు కానీ సో ఇంకా అదే విధంగా అయితే కొన్ని కారణాల వల్ల అట్లా అయితే వీడియో తీయలేకపోతున్నాను. సో ఇంకా సపోర్ట్ అయితే మనకు ఇంకా నేనే తీసుకోవాలి అంత ఇక కొంచెం నాకు ఇట్లా కెమెరా పెట్టుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేక కొంచెం చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. సో ఇంకా ఏదో విధంగా పెట్టుకొని అయితే ఇట్లా ట్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటనేది అయితే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా దాంట్లోకి అయితే చట్నీ చేస్తున్నాను. సో ఇడ్లీ ఇంకా కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ, ఇంకా తర్వాత అయితే పూజ అన్నమాట. ఇంకా సో ఇంకా అవంతా అయితే కూడా చూపిస్తాను మీకు. సో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందే బియ్యం గడి అయితే పెట్టేసుకున్నాను, పక్కన అన్నం అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడండి. సో ఈ పక్కన ఏంటంటే నేను చట్నీ అనమాట. సో ఈ చట్నీ కోసం అయితే చూడండి ప్యాన్ తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని సో నేను పచ్చిమిర్చి అయితే వేయను, ఎందుకంటే పాప తింటుంది కాబట్టి. సో కొంచెం యాడ్ ఎక్కువ చేస్తాను పచ్చిమిర్చి. సో ఎక్కువ ఎండుమిర్చికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చట్నీ అనేది ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇంతమంది వీడియోలో కూడా వేస్తాను. సో వేసేదాన్ని పచ్చిమిర్చి అప్పుడు కూడా కానీ సో కొంచెం తగ్గించాను. సో పచ్చిమిర్చి కంటే ఎందుకు టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. సో ఇంకా కొంచెం అయితే ఇది పుదీనా ఆకులు అనమాట, మనకు చాలా మంచిగా అయితే తినడము. సో నేను ఎక్కువ చట్నీలోకి పచ్చి పుదీనా కానీ కొత్తిమీర కానీ బాగా యూజ్ చేస్తాను. మీకైతే నా వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇంకా ఏంటంటే మంచి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండే సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అనేది చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తే. సో ఉంది కదా అందుకే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాను, అందుకే పల్లీలు అనేది కొంచెమే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఎండుమిర్చి తీసేస్తున్నాను, ఎందుకంటే మాడిపోతే మరీ బాగుండదు కాబట్టి. సో కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది కదా. సో ఇట్లా ఫ్రై చేసుకొని ఒకసారి చట్నీ వేసుకోదండి. సో ఇందులో ఏంటంటే వేస్తారు కదా అందరు చాలామంది చింతపండు వేస్తారు, ఉల్లిగడ్డలు వేస్తారు. సో వేసుకోవచ్చు, ఎట్లా చేసినా బాగుంటుంది. సో ఇంకా నేనైతే పచ్చి ఒక వెల్లుల్లి పొట్టు వేసుకొని వేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట చట్నీ. మనకి వెల్లుల్లి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. దానికి కావాల్సిన ఉప్పు అయితే అంతా వేసేసుకున్నాను. ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడమే.
ఇక్కడైతే అన్నం అయితే ఉడికేస్తుంది. సో నేను ఇడ్లీ ప్లేట్లు ఒకసారి కడిగి పెట్టుకున్నాను. సో ఎందుకంటే కొంచెం పండగ తర్వాత గ్యాప్ చాలా ఇచ్చాను ఇడ్లీ చేయడం అనేది అయితే. సో అందుకని మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రెష్గా నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను. సో ఇదేంటంటే నెయ్యి అనమాట. మనకి ఇంట్లో రెడీ చేసిన నెయ్యి మస్తు ఉంటుందని మీకు చెప్పింది కదా. సో నేనైతే ఇడ్లీ ఆయిల్తో కాకుండా ఇట్లా నెయ్యి వేస్తాను. సో ఇంకా పాప కూడా తింటుంది కాబట్టి సో చక్కగా మంచిగా మనం కూడా తీసుకోవచ్చండి. మనం నూనె కంటే ఎక్కువ ఇట్లా టిఫిన్స్లలోకి నెయ్యి వాడితే చాలా మంచిది మన హెల్త్కి కూడాను. సో ఇంకా చూడండి కన్సిస్టెన్సీ ఇడ్లీకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనకు. సో చూడండి అప్పుడైతే చాలా ఇడ్లీలు స్మూత్గా అసలు ఎంత సాఫ్ట్గా అంటే అంత మెత్తగా ఉంటాయి అన్నమాట మనకు. సో కొందరు అయితే సోడా వేస్తారు. సో అవన్నీ ఏం అవసరం లేదు. కొందరు అన్నం కూడా వేస్తారు. మనం ఒక హాఫ్ అన్ అవర్ పెడతామనగా కొందరు అన్నం కొద్దిగా అందులో యాడ్ చేస్తారు. ఇడ్లీలు మెత్తగా ఉండాలని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అలాంటి ఏమీ అవసరం లేదు అసలు. కొంచెం చక్కగా అట్లా వేసుకొని జస్ట్ పిండి కన్సిస్టెన్సీ అండ్ పిండి రుబ్బుకోవడంలోనే పిండి కలిపేసుకోవడంలోనే ఉంటుంది. ఏదైనా అంటేనే ఏ అంటే ఏ రెసిపీ అయినా మనం చేసే విధానంలోనే ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ అవే కానీ చేసే విధానంలోనే ఉంటుంది. ఏవో కొన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇలాంటి టిఫిన్స్ చిన్న చిన్న టిఫిన్స్కి ఏం అవసరం లేదు. జస్ట్ నేనైతే రవ్వ పప్పు మాత్రమే అంతే అండి. ఒక సాల్ట్ అంతా మించి ఇంకేమీ యాడ్ చేయను ఇడ్లీలలో. సో అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను ఇంత ముందు కూడా చూపించాను వీడియోస్లలో. సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ ఎప్పటికీ ఇంకా చాలా మెత్తగా ఉంటాయి. సో ఇంకా అక్కడైతే అన్నం ఉడుకుతుంది కాబట్టి సో ఇంటికి పక్కన అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో తప్పదు కదా ఇటు ఒక పని అటు ఒక పని చేసుకుంటూనే ఉండాలి కంపల్సరీ ఇంకా. ఎందుకంటే మా వారు ఇంకా 9:30కి వెళ్ళిపోతారు కాబట్టి సో అప్పటి వరకు మన పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో పూజ ఒక్కటి తర్వాత అయినా చేసుకుంటాను కాబట్టి ఈ వంట అయితే మాత్రం 9 వరకు 9:30 వరకు అట్లా కంప్లీట్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే అన్నం అయితే గంజి యాడ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా సరేను అది ఎంత క్వాంటిటీలో తీసుకున్నా సరే ఎందుకో కానీ అట్లా గంజి యాడ్ చేస్తేనే మనకు అన్నము ఎంత అంటే తింటుంటే మంచిగా అసలు మెతుకు అట్లా ఎందుకు చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే కుక్కర్లో వండుకుంటారు. సో కొందరు గిన్నెలో వండుకున్నా కానీ కొలతను బట్టి వాటర్ తీసుకుంటారు కాబట్టి సో అలా కూడా తీసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఇట్లానే అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇంక ఇట్లనే వేసేసుకుంటా కొంచెం అన్నమైనా కానీ అనమాట. ఇంకా ఇక్కడైతే గంజి అయితే బాగా చేసుకున్నాను. అటు పక్కన స్టవ్ పక్కన అయితే ఇంకా మన ఇడ్లీ పాత్ర వేసుకొని అందులో వాటర్ అయితే పోసేసి పెట్టుకున్నాను అనమాట. మరగాలి కాబట్టి సో ఇంకా చూడండి నేను ప్రతి దాంట్లో నూనె కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అసలు. ఇంకా నెయ్యి ఇష్టపడే అందులో వనపర్తి సూపర్ అంటే సూపర్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. చూపిస్తా ఒక్క నిమిషం. మా పాప వచ్చిందనమాట. చూపిస్తానంటే చూపిస్తున్నాను అన్నమాట. అందుకని తనకి ఇంకా అక్కడ వాటర్ కూడా హీట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అందుకని నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సో ఒక 15 minutes అట్లా మనం కవర్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా స్మూత్గా మంచిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా
ఇక్కడైతే మనం పక్కన ఇందాక పల్లి అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, సో అవైతే చక్కగా చల్లారిపోయాయి అనమాట. సో ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా సో ఎందుకంటే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియట్లేదు, సో అందుకని ముందుగా మిక్సీ జార్తో ఉన్న పనులన్నీ ముందుగానే చేసేసుకోవాలి. ఎందుకంటే టైంకి పోయిందనుకో ఇంకా అసలు చెప్పలేమన్నమాట. ఇంకా సో అదైతే మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పోపు అనేది అయితే మనం తర్వాత చేస్తాం, ఎందుకంటే 2 పొయ్యిల మీద 2 కాలు అయితే ఏం లేదు కాబట్టి. ఈ లోపు అయితే నేను కర్రీ కోసం ఆనియన్స్ అయితే ఒక 4, 5 తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా తీసేసి శుభ్రంగా కడుక్కొని అయితే కర్రీ కోసం కావాల్సిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం ఇలా ఆనియన్సే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక ఎగ్స్ అయితే 3 వేసేస్తున్నాను. ఇంట్లో చూడండి ఆనియన్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది మంచిగా. సో ఇంట్లో చట్నీ అయితే ప్లేట్ తీసుకుంటాము. సో ఇంకా అందులోనే చూడండి అదే ఆయిల్ ఉంది, మనము ముందుగా వేయించుకున్నాం కదా పల్లెలు. సో అదే ఆయిల్ చాలు మనకు, ఇంకా ఎక్కువ అవసరమే లేదు అసలు. సో అందులోనే కొంచెం జీరా, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం ప్లేట్ వేసేసుకుంటున్నాము. సో చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది, ఎందుకంటే కొబ్బరి యాడ్ చేయడం వల్ల సూపర్ టేస్ట్ వచ్చింది. సో ఇంక ఇక్కడ ఎగ్స్ 3 ఉన్నాయి ఇంట్లో, సో అందుకనే అవి పెట్టేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఉడుకుతుంటే మధ్యలో తెచ్చారనమాట మా వారు. సో ఇంకా యాడ్ చేస్తే బాగుండదు, ఇవి ఆల్రెడీ సగం ఉడికిపోయాయి అనేసి. సో ఇప్పుడు వరకు అయితే సరిపోతాయి అనేసి 3 అయితే పెట్టేశాను. సో ఇంకా కర్రీ కోసం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఎగ్ కర్రీలోకి. చూడండి మీరు, కొంచెం డిఫరెంట్ స్టైల్ టేస్ట్ అనేది ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా కర్రీ కోసమే అనమాట. ఇంకా సో ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయాయి చూడండి. దించి పక్కనైతే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇది వచ్చేసి చట్నీ మా వారు ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఇంకా వాళ్ళకైతే సర్వ్ చేస్తాను అనమాట. ఇంకా ఆనియన్స్ అన్నీ వేయించుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేసుకోవడమే. ఇంకా తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో చూడండి ఎమ్మీగా ఉంది కదా, చాలా బాగుంది. కాకపోతే ఎగ్స్ మాత్రమే తక్కువయ్యాయి. సో ఈవినింగ్కి మళ్ళీ యాడ్ చేస్తాను ఎగ్స్ బాయిల్ చేసుకొని. సో మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి 3 ఉంటే 3 పెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడ కర్రీ కూడా అంత అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్స్ వేసి ఇంకా మసాలా అయితే వేసుకున్నాం కాబట్టి ఒక జస్ట్ 5 మినిట్స్ అయితే మనకు కర్రీ అనేది కొంచెం మంచిగా ఎగ్స్ అంతా లోపలికి వెళ్ళి ఘాట్లు పెట్టి వేసుకుంటాం కాబట్టి సో అంతా కూడా వాటికి అయితే పడుతుంది అనమాట. సో ఇంకా అయిపోయింది ఎగ్ కర్రీ ఇక్కడ. సో ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే చట్నీ అండ్ ఇక్కడ వచ్చేసి అన్నం. సో ఇంకా అది వచ్చేసి కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ పిండి అనమాట. సో ఇంకా టైం వచ్చేసి చూడండి 9:05, 9:07 అట్లా అవుతుంది అనమాట. సో వంటంతా కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా చూడండి మా పాప ఇక్కడ పాలు తాగమంటే సో చూడండి ఫోన్ చూస్తుంది, అది కూడా 10 సార్లు అనాలి ఇంకా పాలు తాగు అని. సో అయినా ఇంతే, ఫోన్ మాత్రం విడిచిపెట్టడం లేదు. సో ఇంకేం చేస్తాం, స్కూల్కి వెళ్ళే వరకు కానీ మేము కూడా కొంచెం కోరుకుంటున్నాము. సో అయినా నేనైతే కొంచెం కొడుతూనే ఉంటాను, ఎందుకంటే వినదు ఆమె అస్సలు ఫోన్ లేకుండా. సో ఇంకా నేనైతే పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. మా ఇంట్లో పువ్వులు కాదండి, ఇంట్లో కొంచెం పువ్వులు పూయడం లేదు సరిగా. సో అక్కడ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గన్నేరు పువ్వులు అయితే తెచ్చేసుకున్నాను మంచిగా. ఈరోజు ఇంకా లక్ష్మీదేవికి అయితే కొంచెం మాలలాగా కడదామని. సో ఇంకైతే ఫస్ట్ నీట్గా శుభ్రంగా అయితే చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడాను.
అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ అయితే చేసేసుకోవడమే ఇంకా. సో ఈలోపు అయితే ఏంటంటే మా వారు ఫ్రెష్ అప్ అయి వచ్చారనమాట. సో ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. కొందరైతే ఈజీగా రావు అనేసి చాలా అంటుకపోతున్నాయి అని అంటారు. సో అలాంటివి అయితే ఏమీ ఉండదన్నమాట. సో ఈజీగానే వచ్చేస్తాయి, మంచిగా అండ్ స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట. సో చూడండి నేనైతే 6 అయితే పెట్టించి ఇచ్చేస్తున్నాను ఇంకా మా వారికి టిఫిన్ చూడండి అని. సో ఇంకా ఆయన ఎక్కడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా మా పాప పెట్టు అంటే ఇప్పుడు పాలు తాగింది తర్వాత తింటుందని నేనైతే అంటున్నాను అనమాట. ఇంకా మళ్ళీ తినదనేసి. సో ఒక్కటి కూడా మా ఆయనే తింటారు అన్నమాట. చూడండి తీసుకెళ్తున్నాను. సో చూసారు కదా ఒక ప్లేస్కి 7 వస్తాయి అన్నమాట. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే తింటారనమాట. 8 ఇడ్లీస్ అలా తింటారనమాట. అంత స్మూత్గా అంత మెత్తగా ఉంటాయి. సో ఇంకా మా వారు వెళ్ళిపోయిన ఇప్పుడైతే ఇంకా నేను పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ దీపం వచ్చేసి తులసి చెట్టు దగ్గర అన్నమాట. ఇంట్లో అయితే ఇట్లా అమ్మవారికి కొంచెం మాల అయితే కట్టాను. మంచిగా అనిపిస్తుంది ఇట్లా మాల వేయడం వలన. సో కొనుక్కర నాకు గుర్తుండడం లేదు. సో అందుకని ఇట్లా నేనే ఇంట్లో తయారు చేస్తున్నా. ఇంకా చూడండి నేను డైలీ ఇంక ఇట్లా హాయ్ చెప్పు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మా పాపనైతే రెడీ చేసిన ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నమాట. టైం వచ్చేసి 10:15 అవుతుంది. చూడండి టైం వచ్చేసి 10:15 అవుతుంది. చిన్న మినీ స్కూల్కి అయితే తీసుకెళ్తాను అనమాట. సో ఇంక ఇప్పుడే అనమాట. మొన్న వీడియో పెట్టాను షార్ట్ వీడియో అక్షరాభ్యాసం చేయించుకొచ్చాము వసంత పంచమి రోజు. సో ఇంకా పంపిస్తున్నామన్నమాట. ఇంకా ముందు పంపించాను పండి ఇప్పుడు అలా ఆడడానికి స్లేట్ అవన్నీ అయితే తీసుకెళ్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. వావ్.